భర్తపై తనకు ఉన్న వల్లమాలిన ప్రేమ అంకిత జీవితాన్ని ఏం చేసింది? ఒకరి నిజ జీవిత ఆధారంగా నేను రాసిన కథే ఈ కళంకిత. తెల్లవారుజామునే టేప్ రికార్డర్ నుండి వినిపిస్తున్న సుప్రభాతానికి గాఢ నిద్రలో ఉన్న శ్రీనివాసు మేల్కొని, నువ్వు లేచావని ఊరంతా తెలియాలంటే ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు, అప్పుడే సుప్రభాతం పెట్టావా అంటూ వాకిట్లో కల్లాపు చల్లుతున్న భార్యను కసురుకున్నాడు. సుప్రభాతం బ్రహ్మముహూర్తంలోనే పెడతారు, తెల్లగా తెల్లారాక కాదు అంటూ భర్త పడుకున్న మంచం కింద కూడా పేడ నీళ్లు చల్లింది అంకిత. చిచ్చి పేడకంపు, నీకు ఎన్నిసార్లు చెప్పాను పేడ నీళ్లు చల్లొద్దని అంటూ లేచి తను పడుకున్న నులక మంచాన్ని భుజానికి ఎత్తుకుని వరండాలో వేసుకొని మళ్ళీ పడుకున్నాడు. ఓ అబ్బో, ఇంటి ముందు పేడ నీళ్లు కాకపోతే పన్నీరు నీళ్లు చల్లుతారా అని బాగా తేమగా ఉన్న నేల మీద మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి టేప్ రికార్డర్ను ఆపేసింది 5 నెలల కడుపుతో ఉన్న అంకిత. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని టీ కాచి అత్తామామలకు ఇచ్చి తను తాగింది. గిన్నెలు తోమి బట్టలు కూడా ఉతికేసి వంట చేస్తున్న భార్య దగ్గరికి వచ్చాడు వాసు. నేను పొలానికి పోతున్నా, సాయంకాలానికి వస్తా అని చెప్పి వెళ్ళబోతున్న భర్తను ఆపి, అదేనయ్యా, ఏం తినకుండా ఎట్టా పోతావు, ఉండు వంట అయిపోతుంది తినేసిపోదువు గాని అంది అంకిత. మల్లిగాడ హోటల్లో ఏదోటి తినిపోతాలే అని వెళ్ళబోతున్న వాసుని చేతితో పట్టుకుని ఆపింది. 10 అవుతుంది, ఈ ఏలకు హోటల్ ఏముంటుందిలే ఉండు అని తన తమ్ముడు తెచ్చి ఇచ్చిన ఇడ్లీ పొట్లాన్ని భర్త చేతిలో పెట్టింది తినమని. భర్త అంటే వల్లమాలిన ప్రేమ అంకితకి. తను తినకపోయినా భర్త కడుపు నిండితే చాలు అనుకుంటుంది. అంకిత అత్త ఒట్టి పిసినారి, అన్నం కూరలు తప్ప టిఫిన్స్ ఏమీ చేయనివ్వదు. శ్రీనివాసు అమ్మచాటు బిడ్డ, తల్లికి తెలియకుండా ఏ పని చేయడు. కూతురు కడుపుతో ఉందని ఊరిలోనే పుట్టిల్లు అవడం చేత రోజు ఉదయాన్నే టిఫిన్ పంపిస్తుంది అంకిత వాళ్ళమ్మ. కానీ తను తినకుండా ఎప్పుడూ భర్తకే పెడుతూ ఉంటుంది. ఇంటి పని ముగించుకొని అన్నం తినేసి ఇంటి వెనుక ఎండబెట్టిన మిరపకాయలను ఎత్తుతుంది అంకిత. అది మే నెల ఎండలు మండిపోతున్నాయి. అంత ఎండలో అంకిత పని చేసేసరికి నీరసంగా అనిపించి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. కోడలు ఎంతసేపటికి ఇంట్లోకి రాకపోవడంతో, ఇది మళ్ళీ పక్కింటి కాంతంతో వ్యవహారం పెట్టిందా అని తిట్టుకుంటూ బయటకు వచ్చి కింద పడి ఉన్న కోడల్ని చూసింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అంకితను లేపి నడిపించుకుంటూ ఇంట్లోకి తీసుకొచ్చింది. ఏమయ్యో, వియ్యపురాలికి ఫోన్ కలిపి కోడలి పిల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పు, వచ్చి హాస్పిటల్కు తోలుకుపోతారు అని భర్తకి చెప్పింది. కబురు అందగానే వెంటనే ఆటో మాట్లాడుకుని వచ్చి అంకితని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అంకిత వాళ్ళమ్మ. నీకు ఎన్నిసార్లు చెప్పాను మంచి పోషకాహారం తీసుకోమని, చాలా నీరసంగా ఉన్నావు, అందుకే కళ్ళు తిరిగాయి. నువ్వేమీ ఒట్టి మనిషివి కాదు, నీ కడుపులో ఒక బిడ్డ ఉంది, పని తగ్గించుకొని ఎక్కువ ఆహారం తీసుకోవాలి, బెడ్ రెస్ట్ తీసుకుంటే ఇంకా మంచిది అని చెప్పింది డాక్టర్. బాగానే తింటున్నానండి అని చెప్పింది అంకిత. ఏం తింటున్నావు? కడుపుతో ఉన్నవాళ్ళు బరువు పెరుగుతారు, ఇలా పోయిన నెల కంటే 2 కేజీలు తగ్గరు అని అంది. అంకిత మౌనంగా తలదించుకోవడంతో, చూడు కనకం, అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది, లేకుంటే ఇలాగే జరుగుతుంది, డెలివరీకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది. అలాగేనమ్మా అని అంకితను తీసుకుపోతూ, ఏమ్మా మీ ఆయన నిన్ను బాగా చూసుకోవట్లేదా అని అడిగింది. ఆయన బాగానే చూసుకుంటాడు, పాపం పొద్దున పోతే సాయంకాలానికి ఇంటికి వస్తాడు, నన్ను పట్టించుకుని తీరిక యాడుంటుంది చెప్పు అని అంది అంకిత. సరే మీ అత్తని అడిగి 4 దినాలు మన ఇంటికి తోలుకుపోనా అని అడిగింది. సరే అమ్మా అని బదులిచ్చింది అంకిత. కోడలు బాగా నీరసంతో ఎలాగూ ఇంటి పని చేయలేదని ఆలోచించి కనకం అడగగానే వెంటనే ఒప్పేసుకుంది అంకిత అత్త. అంకిత పుట్టింటికి వెళ్ళి 2 రోజులు అయింది. కానీ ఒక్కసారన్నా తన భర్త ఫోన్ చేయనే లేదు అని బాధపడింది. ఇంటి వెనుక పెరట్లో మంచం మీద తల్లి ఒలిచి ఇచ్చిన దానిమ్మ గింజలు తింటూ ఉంది అంకిత. ఏమే అంకిత, వచ్చిన 2 దినాలకే కొద్దిగా ఒళ్ళు చేసినట్లున్నావుగా అంది పక్కింటి మంగమ్మ. ఏమో అత్త, ఇంటికి వచ్చిన కాడ నుండి మా అమ్మ ఒక్క పని కూడా చేయనట్లేదు అని చెప్పింది అంకిత. కడుపుతో ఉన్న పిల్లవి, ఇలాగే ఉండాలిలే,
ఎన్ని రోజులు ఉండమంది మీ అత్త అని అడిగింది మంగమ్మ. డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పిందని నీరసం తగ్గాకే రమ్మంది అని చెప్పింది అంకిత. మరి మీ పెనిమిటి సంగతి ఏంది అని అడిగింది. నేనొచ్చేటప్పుడు ఆయన లేడు, ఫోన్ చేద్దామంటే కలవట్లేదు అంటూ దిగులుగా చెప్పింది. ఒకే ఊర్లోనేగా ఇల్లు, నీ కాటికి రావడానికి తీరకలేదా మీ ఆయనకి అని వెటకారంగా అంది ఆవిడ. పాపం ఆయనకి తీరిక యాడుంటుంది అత్త అని చెప్తుంటే, పిచ్చిదాన, మొగుడు దారి తప్పేది భార్య కడుపుతో ఉన్నప్పుడేనే అని అంది మంగమ్మ. అర్థం కాక చూసింది అంకిత. ఇటురా అని మెల్లిగా చెవిలో ఏదో చెప్పింది మంగమ్మ. అది విన్న అంకిత, చిచ్చి మా ఆయన అలాంటివాడు కాదు అని అంది. నీ ముఖం, ఎవరైనా అంతే, మనం జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండకపోతే దారి తప్పడం ఖాయం. ఉప్పు కారం తినే మనిషి అన్ని నెలలు ఎలా ఆగుతాడు చెప్పు అని అంది మంగమ్మ. ఆ మాటలు అంకిత మెదడులో బాగా నాటుకుపోయాయి. అలాగే ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళి బట్టలు సర్దుకొని తమ్ముడిని ఇంటి దగ్గర దింపమని అడిగింది. ఎందుకక్క, డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నారుగా అని అడిగాడు అంకిత తమ్ముడు. నాకు ఇక్కడ ఏమీ తోచట్లేదురా, అక్కడే రెస్ట్ తీసుకుంటాలే, అమ్మొచ్చాక చెప్పు, ముందు నన్ను దింపేసిరా అని అంది. సరే అక్క అనేసి బైక్ మీద దింపాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న భార్యను చూసి, ఏందే అప్పుడే వచ్చేసినావు, ఇంకా 4 దినాలు ఉంటావు అనుకున్నా అని కండువాని అంకిత భుజం మీద వేసి లోపలికి వెళ్ళాడు వాసు. ఎలా ఉన్నావు అని అడగకుండా ఎందుకు వచ్చావు అన్నట్టు అడుగుతున్న భర్త మాటలకు భర్తపై అనుమానపు బీజం పడింది అంకిత మనసులో. రాత్రి భోజనాలు అయ్యాక అత్త మామలకు పక్క సర్ది తమకు కూడా బయట నులక మంచం మీద పక్క ఏర్పాటు చేసింది. కోడలి పిల్ల కాస్త నీరసంగా ఉంది, నువ్వు కొన్ని దినాలు దూరంగా ఉండు సీనయ్య అని తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇంకో మంచం తెచ్చి అక్కడ వేశాడు వాసు. ఏంది ఇంకో మంచం ఎందుకు అని అడిగింది అంకిత. నువ్వు అందులో పడుకో, నేను ఇందులో పడుకుంటా అని అన్నాడు. పెళ్ళైన దగ్గర నుండి ఎప్పుడూ తనకు దూరంగా ఉండని భర్త ఇప్పుడు ఏకంగా ఇంకో మంచం మీద పడుకునేసరికి చాలా బాధపడింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. వాసుపై అనుమానం పెరిగిపోతుంది అంకితకి. వాసు ఎవరైనా అమ్మాయితో కాస్త చనువుగా మాట్లాడినా అందరి ముందే గొడవ చేసేది. అర్థం పర్థం లేని గొడవలు పెట్టుకోవడంతో అంకితపై చిరాకు కలిగింది వాసుకి. ఇలా రోజులు గడుస్తూనే ఉండగా మగబిడ్డకి జన్మనిచ్చింది అంకిత. మొదటి కాన్పు అవడం చేత పుట్టింట్లోనే పురుడు పోసుకొని 5 నెలలకు అత్తవారింటికి రావాల్సింది 3 నెలలకే వచ్చేసింది. నీరసంతో ఇంటి పనులు సరిగా చేసేది కాదు. అంకిత అందుకు ఫలితంగా రోజు అత్తతో తిట్లు తినేది. అంకిత కూడా మొండిగా తయారయ్యి అత్తకు ఎదురు మాట్లాడటం మొదలుపెట్టింది. ఇంట్లో జరుగుతున్న గొడవలు పడలేక ఎక్కువ శాతం బయటే ఉండేవాడు వాసు. ఎంత జరిగినా భర్తని బాగా చూసుకోవడం మానలేదు. తను తిన్నా తినకపోయినా భర్తని పస్తు పడుకోనిచ్చేది కాదు. మొదటి ప్రసవం జరిగి 8 నెలలు కూడా నిండకుండానే మళ్ళీ నెల తప్పింది అంకిత. ఇంటి పని, పిల్లాడిని చూసుకోవడం ఇబ్బందిగా ఉండేది అంకితకు. కూతురు బాధ చూడలేక పిల్లాడిని తనే తీసుకెళ్లి సాకుతూ ఉంది కనకం. రాత్రి 9 అయినా ఇంటికి రాని భర్త కోసం బయటకు వెళ్ళి చూసింది అంకిత. దూరంగా గుడి ఆవరణలో ఉన్న అరుగు మీద కూర్చొని ఎవరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు చూసింది ఇలా అదే అమ్మాయితో మాట్లాడటం. పట్టరాని కోపం వచ్చింది అంకితకు. గబగబా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి గొడవ చేసింది. ఊర్లో ఇంకెవరూ దొరకలేదా, నా మొగుడిని తగులుకున్నావు అంటూ తిడుతున్న అంకితను ఇంటికి తీసుకొచ్చాడు అనే కంటే లాక్కొచ్చాడు అని చెప్పొచ్చు. ఏ దానిని అంటే మీకు రోషం పడుచుకోతుందా అని తిట్టింది. అంతే, లాగిపెట్టి చెంప మీద కొట్టాడు వాసు. ఆ దెబ్బని తట్టుకోలేక కింద పడిపోయింది అంకిత. నేలని గట్టిగా తాకడంతో 6 నెలల గర్భం పోయింది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింది. పుట్టింటికి పంపించేసింది వాసు అమ్మ. పుట్టింట్లో ఉన్నా కూడా ఎప్పుడూ భర్త పేరే తలిచేది. భర్త ఎక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళి దూరం నుండి చూస్తూ ఆనందపడేది. ఉన్న కొడుకు మీద కూడా ఎప్పుడూ ధ్యాస ఉండేది కాదు. ఎవరైనా మీ ఆయన వస్తున్నాడు అంటే చాలు సిగ్గుపడేది. వాసు అంకితకు విడాకులు ఇవ్వడానికి కోర్టును ఆశ్రయించాడు.
అంకిత మానసిక పరిస్థితి బాగోనందున అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కూతురిని కొట్టి పిచ్చిదాన్ని చేసిన అల్లుడు తమకు అక్కర్లేదని వాళ్ళు కూడా విడాకులకు అంగీకారం తెలిపారు. జడ్జి గారు విడాకులు మంజూరు చేస్తూ భరణం కింద వాసు పేరు మీద ఉన్న పొలంలో సగభాగం అంకితకు బాబుకి ఇవ్వాలని తీర్పునిచ్చారు. సంవత్సరం తిరగకుండానే వాసుకి ఇంకో పెళ్లి చేసింది వాసు తల్లి. ఈ వార్త తెలిసిన అంకిత ఇంకా మానసికంగా కృంగిపోయింది. ఒక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. తల్లి తండ్రి కంగారుగా తలుపులు బాదుతున్నా పట్టించుకోలేదు. గోడ మీద పిచ్చి రాతలు రాసుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేది. ఇదంతా కిటికీలో నుండి చూసిన కన్నవాళ్ళు కూతురి జీవితం అలా అయినందుకు కన్నీరు మున్నీరు అయ్యారు. మనవడిని తల్లిలా సాకుతుంది కనకం. కూతురు ఎప్పుడు తలుపు తీస్తే అప్పుడే భోజనం పెట్టేది. నెలకు ఒక్కసారన్నా స్నానం చేయనిచ్చేది కాదు అంకిత. వాసు వచ్చాడు అనగానే తలుపు తీసేది. అప్పుడు గట్టిగా పట్టుకొని బలవంతంగా 2-3 ఆడవాళ్ల సాయంతో స్నానం చేపించేది కనకం. లేడీ కానిస్టేబుల్ సాయంతో ఎన్నో హాస్పిటల్స్కు తిరిగింది. అంకితకు పోలీసులంటే భయం. వాళ్ళు ఉంటే గొడవ చేయకుండా ఏం చెప్పినా చేసేది. ప్రతి డాక్టర్ చెప్పిన మాట ఒక్కటే, ఆమె భర్త ప్రేమగా చూసుకుంటే మారే అవకాశం ఉంది అని. అది జరిగే పని కాదు అని మౌనంగా ఉండిపోయింది. ఇలానే 14 సంవత్సరాలు గడిచిపోయాయి. గది తలుపు తీసినప్పుడే ఒక పక్కగా పళ్ళు తినేవి అన్నీ పెట్టేది కనకం. తనే తింటుంది అన్న ఆశతో. 2 రోజులు అయింది తలుపు తీసి. ఏమైందోనని కంగారుగా కిటికీలో నుండి చూసింది కనకం. గది లోపల జీవోత్సవంలా పడి ఉంది అంకిత. గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కొడుకుని భర్తని పిలిచింది. తలుపుని బద్దలు కొట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ అన్ని రకాల టెస్టులు చేసి అసలు ఈ అమ్మాయి ఇప్పటి వరకు ఎలా బ్రతికిందో అర్థం కావట్లేదు. బాడీలో ఒక్క అవయవం కూడా పనిచేయట్లేదు. శ్వాస కూడా అందకపోతుంటే వెంటిలేటర్ సాయంతో అందిస్తూ ఉన్నారు. చేతికి ఉన్న సెలైన్ పీకేస్తుంటే నువ్వు ఇలా చేస్తే మీ ఆయనకు చెప్తా, అసలే నీ కోసం ఇక్కడికి వస్తున్నాడు అంట అని తమ్ముడు అనేసరికి అవునా మా ఆయన నా కోసం వస్తున్నాడా అంటూ తల వంచుకొని సిగ్గుపడింది. కనీసం కూతురి ఆఖరి కోరిక అయినా తీరాలని వాసుకి కబురు పంపించింది కనకం. బయలుదేరి వెళ్ళబోతున్న వాసుని ఆపి మీరు వెళితే 2 పిల్లల మీద ఒట్టే అని గుమ్మం దగ్గరే ఆపేసింది వాసు 2వ భార్య. ఒసేయ్ అది చావు బతుకుల మధ్య ఉందే, ఇప్పుడు వెళ్తే నీ కాపురానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అంటూ తిట్టింది వాసు తల్లి. మీకు ముందే చెప్పాను నేను పెళ్లికి ఒప్పుకోవాలంటే మొదటి భార్య దగ్గరికి ఎప్పటికీ వెళ్ళకూడదు అని. అత్తతో పాటు మీరు ఒప్పుకున్నారుగా అని భర్త వైపు సూటిగా చూసింది. వాసు ఏమీ చేయలేక మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయి మంచం మీద కూర్చొని అంకిత తనని ఎలా చూసుకునేదో తలుచుకుని బాధపడ్డాడు. 2వ భార్య అలా చూసుకోకపోగా ఉన్నింటి బిడ్డ అనే అహంకారంతో ఇంటి పని కూడా చేసేది కాదు. అంకిత అత్తకి కూడా అప్పుడే తెలిసి వచ్చింది తన మొదటి కోడల్ని దూరం చేసుకొని ఎంత పెద్ద తప్పు చేశానో అని. ఈ కోడలు కూడా వెళ్ళిపోతే తప్పు మాదే అంటారు అనుకొని కోడలు ఎంత చేస్తున్నా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేదు వాసు ఇంకా అత్తమామలు. ఆఖరి క్షణం వరకు ఎదురు చూసి తన కోరిక తీరకుండానే కన్నబిడ్డని అనాథను చేసి అనంతలోకాలకు వెళ్ళిపోయింది అంకిత. సమాప్తం. ఈ కథలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.